ఓం శాంతి 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 సినిమా చూసొచ్చాను. ఈ సినిమా 2022లో మలయాళంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ జయ 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 హే మూవీకి అఫీషియల్ రీమేక్. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ కూడా కన్ఫర్మ్ చేసినారు. ఈ సినిమా ఎలా ఉందంటే ఆల్మోస్ట్ సేమ్ యాస్టీజ్ అలాగనే ఉంది. అక్కడ ఉంది ఇక్కడ లేనిది ఏంటంటే మలయాళం సినిమాలో హీరో క్యారెక్టర్ను చూస్తే అరే ఈడేంట్రా ఇంత వరస్ట్గా ఉన్నాడు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ హీరోయిన్ క్యారెక్టర్ చూసినప్పుడు అమ్మాయి మీద మనకు ఒక సింపతి వస్తుంది, ఎంపతి ఫీల్ అవుతాము. ఇక్కడ ఆ రెండు మిస్సింగ్. ఇదే సినిమాకు పెద్ద డ్రాబ్యాక్. ఇక స్టోరీ విషయానికి వస్తే డొమెస్టిక్ వైలెన్స్ ఫేస్ చేస్తున్న ఒక అమ్మాయి దానికి అగెనెస్ట్ గా ఫైట్ చేసి ఇండిపెండెంట్ ఉమెన్ గా ఎలా మారింది అన్నదే స్టోరీ. ఈ కాన్సెప్ట్ తో 2022లో ఆ టైంలో మలయాళంలో ఈ సినిమా వచ్చినప్పుడు చాలా మంచి కాన్సెప్ట్. బట్ ఇప్పుడు 2026 ఈ టైంలో ఈ కాన్సెప్ట్ తో కొన్ని సినిమాలు వచ్చినాయి, సిరీస్లు కూడా వచ్చినాయి. చూస్తున్నంతసేపు అంత ఫ్రెష్ ఫీలింగ్ అయితే నాకు కలగలేదు. ఇక పాజిటివ్స్ ప్రీ ఇంటర్వెల్ పోస్ట్ ఇంటర్వెల్ ఒక 10-15 మినిట్స్ నేటివిటీ, అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అయింది. ఇక నెగిటివ్స్ నా వరకు అయితే ఈ జయ 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 హేను సినిమాను బాగా చూసా. దీంతో ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు అదే సినిమానే గుర్తొస్తుంది. ప్రతి సీను ఆటోమేటిక్గా అది ఆ కంపారిజన్ వస్తూనే ఉంది. ఈ సీన్ ఆ సినిమాలో ఇలా ఉంది, ఇక్కడ వర్కౌట్ అయిందా, అక్కడ వర్కౌట్ అయిందా, ఇక్కడ బాగా వర్కౌట్ అయిందా, ఇది తెలియకుండానే బ్రెయిన్ ఎంత దాన్ని కంట్రోల్ చేద్దామన్నా కంట్రోల్ కాలేదు. సో దీంతో ఏమైపోయింది, సినిమాను ప్రాపర్గా అయితే ఎంజాయ్ చేయలేకపోయినా. ఇది నా ప్రాబ్లం కాదు, ఇది మేకర్స్ ప్రాబ్లం. సో ఆ సినిమా అంత హిట్ సినిమా, అన్నిసార్లు బాగా ఎంజాయ్ చేసి చూసిన సినిమాను ఒక 4 years తర్వాత రీమేక్ చేయడం అనేది సో కరెక్ట్ కాదేమో అనేది నా ఫీలింగ్. సో అందుకే ఇష్యూస్ అన్నీ వచ్చినాయి. సినిమా ఓపెనింగ్లో ఈ ప్రశాంతి క్యారెక్టర్ అంటే ఈషారెబ్బా క్యారెక్టర్, దీని చైల్డ్హుడ్ ఎపిసోడ్స్, కాలేజ్ ఎపిసోడ్స్ ఇవి ఉన్నాయి. ఇవైతే చాలా అడుగున్నాయి చూడలేకపోయినా. తర్వాత ప్రశాంతి క్యారెక్టర్ బాగా డొమెస్టిక్ వైలెన్స్ ఫేస్ చేస్తుంది. భరించి 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 ఒక సిచ్యువేషన్లో క్యారెక్టర్ రివోల్ట్ అవుతుంది హస్బెండ్ మీద. సో ఈ రివోల్ట్ అయినప్పుడు మనకేమనిపించాలి, నిజంగా ఈ అమ్మాయి చేసిన దాంట్లో తప్పేం లేదురా అనే ఫీలింగ్ మనకు కలగాలి. అలా కలగాలంటే మనకి ఏ ఫీలింగ్ రావాలి అంటే ఈ క్యారెక్టర్ మీద మనకు సింపతి ఉండాలి, అట్ ది సేమ్ టైం మన ఎంపతి ఫీల్ కావాలి. అప్పుడు ఖచ్చితంగా అమ్మాయి డెసిషన్ను మనం యాక్సెప్ట్ చేస్తాము. అప్పుడే కాదు, స్టిల్ ఎండ్ వరకు కూడా అమ్మాయి ఏ డెసిషన్ తీసుకున్నా కూడా మనం దాన్ని ఫీల్ అవుతాము, అమ్మాయికి సపోర్టివ్గా ఉంటాము. అప్పుడే సో మనకు ఆ ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. అలా కాకుండా సో ఈ అమ్మాయి రివోల్ట్ను హీరోయిక్గా ప్రజెంట్ చేస్తే ఎట్లుంటుంది, ఇన్స్టెంట్గా బాగుంది, నవ్వు వచ్చింది, బట్ ఇంకా తర్వాత ఆ క్యారెక్టర్ ఏ డెసిషన్ తీసుకున్నా కూడా మనకు అదే ఆ సింపతి కావచ్చు, ఎంపతి కావచ్చు, రెండు రాలేదు. నాకు ఆ ఎమోషన్ వర్కౌట్ కాకపోవడానికి మెయిన్ రీజన్ ఇదొకటి అనిపించింది. నెక్స్ట్ సెకండ్ హాఫ్లో ప్రశాంతి క్యారెక్టర్ రివోల్ట్ అయినందుకు అందరూ కార్నర్ చేస్తారు ఈ క్యారెక్టర్ను. ఈ టైంలో ఏంటి, క్యారెక్టరు ఇండిపెండెంట్గా ఆలోచన చేసి ఏదో ఒక డెసిషన్ తీసుకొని అక్కడ నుంచి మూవ్ కావాలని అనుకుంటుంది. బట్ ఈ స్పేస్ ఏదైతే ఆ డెసిషన్ మేకింగ్ స్పేస్ ఉందో ఇక్కడైతే డ్రామాకు మంచి స్కోప్ ఉంది. ఎమోషనల్గా బాగా చెప్పిండొచ్చు, బట్ చెప్పలేదు. ఉన్న ఎమోషన్ కూడా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే ఎప్పుడైతే మనము ఆ క్యారెక్టర్ను హీరోయిక్గా నా బ్రెయిన్లో మీరు ప్రజెంట్ చేసినారో, సో ఇలాంటి టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ అమ్మాయి హీరోయిక్గానే డీల్ చేస్తుంది, ప్రాబ్లమే లేదు, సో ఎలాగోలా గెటన్ అయిపోతుంది అనే ఫీలింగ్ వచ్చింది. అంతే తప్ప క్యారెక్టర్ ఎక్స్ట్రీమ్ డెసిషన్ ఏమన్నా తీసుకుంటుందా అనే భయం అయితే నాకు రాలేదు. ఎందుకు ఇదంతా దేనివల్ల ప్రాబ్లం అంటే అది ఆ హీరోయిక్ ప్రజెంట్ చేయడం వల్ల. నెక్స్ట్ నాయుడు క్యారెక్టర్ అంటే తరుణ్ భాస్కర్ గారి క్యారెక్టర్ ఆల్ఫా మేల్గా ప్రొజెక్ట్ చేసినారు. నిజంగా తరుణ్ భాస్కర్ గారు చాలా బాగా చేసినారు. కొన్ని ప్లేస్లో బాగా నవ్వు కూడా వచ్చింది. కానీ ఈ అల్ఫా మేల్ క్యారెక్టరు నాట్ ఓన్లీ బాగా చేయడము, నవ్వు తెప్పియడమే కాదు కదా, అంటే దాన్ని చూస్తే మనకు వీడేంట్రా ఇంత వర్స్ట్గా ఉన్నాడు అనే ఫీలింగ్ మనకు కలగాలి కదా, బట్ ఆ ఫీలింగ్ రాలేదు. అది రాకపోగా నాకు ఒక స్టేజ్లో సెకండ్ హాఫ్లో ఎక్కడో ఆ క్యారెక్టర్ మీద సింపతి కూడా వచ్చింది, ఇక్కడే దెబ్బేసింది. ఇదంతా ఎందుకు వచ్చింది, ఏదైతే ఫిమేల్ క్యారెక్టర్ ఉందో ఇది ఆ హీరోయిక్ రావడం వల్ల, ఫిమేల్ క్యారెక్టర్ ఆ డామినేట్ చేయడం వల్ల ఆ ఫీలింగ్ వచ్చింది, వాడి మీద సింపతి వచ్చింది. ఈ అమ్మాయి మీద రావాల్సింది వాడి మీద సింపతి వచ్చింది. మరి ఇది ప్రజెంటేషన్ ప్రాబ్లమా లేకపోతే క్యారెక్టర్లు అంటే ఆర్టిస్టుల ప్రాబ్లమా నాకైతే తెలియదు కానీ, బట్ నాకు ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. అందుకే సెకండ్ హాఫ్లో ఏదైతే ప్రాపర్ అదే ఆ అమ్మాయి ఒక డెసిషన్ తీసుకుంటుంది అంటే క్యారెక్టర్ ఇంకొక ఫేజ్లోకి ఎంటర్ అవుతుంది అన్నప్పుడు ఆ ఎమోషన్ చాలా గట్టి ఎమోషన్ అది. ఎందుకంటే అందరు కార్నర్ చేసినారు అమ్మాయిని. సో ఇప్పుడు అమ్మాయి ఖచ్చితంగా ఎవరు లేరు, అమ్మాయే ఇండిపెండెంట్గా ఎదగాలి. ఇలాంటప్పుడు చాలా స్ట్రగుల్ అవుతుంది క్యారెక్టరు. సో ఇలాంటప్పుడు ఇది మంచి ఎమోషన్, బట్ అది మనకు పెద్ద కనెక్ట్ కాలేదు. ఉంది దాంట్లో, బట్ మనం కనెక్ట్ కావాలి. ఆర్టిస్టుల విషయానికి వస్తే తరుణ్ భాస్కర్ గారు, ఈషారెబ్బా గారు ఇద్దరు చాలా బాగా చేసినారు. బ్రహ్మాజీ కూడా బాగానే ఉంది, అక్కడక్కడ వర్కౌట్ అయింది. ఇంకా తరుణ్ భాస్కర్ సిస్టర్ గారు 1-2 జోకులు బాగానే వెళ్తాయి. ఇంకా టెక్నికల్ విషయాలకు వస్తే విజువల్స్ బాగున్నాయి, నేటివిటీని బాగా క్యాప్చర్ చేసినారు, బీజిఎం బాగానే ఉంది,
ఓవరాల్గా సినిమా చూసిన తర్వాత నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఈ సినిమాను రీమేక్ చేయకుండింటేనే బాగుండేదేమో అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. కంపేర్ చేయకుండా చూడాలని ఎంత అనుకున్నా తప్పలేదు. ఒకవేళ మీరు ఆ జయ 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 హేను చూడకపోతే దీనికైతే వెళ్ళండి. ఓవరాల్గా అయితే సినిమా నాకు యావరేజ్ అనిపించింది. సో ఈ సినిమా చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా అనాలసిస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ బై.